హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఉదయకాలం 3:30 ప్రాంతంలో గ్రామమంతా దండయాత్ర, సువార్త దండయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ సువార్త దండయాత్ర యొక్క పూర్తి విశేషాలను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నా. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఉదయకాలం 3:30 సమయంలో క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ విషయాన్ని ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం ప్రజలందరికీ తెలియపరచడానికి సంఘం ఆధ్వర్యంలో దండయాత్ర, సువార్త దండయాత్ర చేయడానికి వెళుతున్నాం. ఆ దండయాత్ర సంబంధించినటువంటి పూర్తి వీడియో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యేసుని జన్మదినాన్ని పురస్కరించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చర్చిలోకి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. బెతెస్దా ప్రార్థన మందిరం వారు ఈ సంతోషకరమైన వార్త రోజు పరలోకంలో నుండి దేవదూతలు దిగి వచ్చి ప్రజలందరూ కలవ మహా సంతోషకరమైనటువంటి శుభవార్తను వారు ప్రకటించారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని వారు ప్రకటన చేశారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఉదయకాలము స్వార్థ దండయాత్రలో పొక్కులు ఏ విధంగా మరుగుతున్నాయో పూర్తిగా వినండి. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినటువంటి వార్తను మాట్లాడారు. అందరి రోగులను స్వస్థపరిచారు. చనిపోయిన వారు సైతము లేవనెత్తిన గొప్ప దేవుడు. ఆయన శిలువ శ్రమలను భరించి శిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపమును కడిగి పరిశుభ్రము ఈ లోకానికి వచ్చిన వార్త మీకు తెలియజేస్తారు. ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయకాలంలో సెంటర్ లో బెతెస్దా ప్రార్థనా మందిరం నందు 10 గంటలకు ప్రార్థన గురించి ఏర్పాటు చేస్తున్నాము. రాత్రి 6:30 గంటలకు బహిరంగ స్వార్థ కొడుకు జరుగుతుంది. ఈ స్వార్థ కొడుకులో ఇంకా అనేక విషయాలు ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఏ భేదము లేదు కనుక అందరూ కూడా ఆహ్వానితులే. ఈ ఉదయకాలం జరిగే ప్రార్థనకు, సాయంత్రం జరిగేటువంటి స్వార్థ బహిరంగ సభకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ 2023వ సంవత్సరంలో మరొకసారి ఈ స్వార్థ దండయాత్ర ప్రకటన చేయడానికి ప్రభు మనకి ఇచ్చినందుకు మరొకసారి మన అందరూ కలిసి 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. 2022వ సంవత్సరంలో ప్రభువా, ఏ స్థలమునందైతే మేము కూడి స్వార్థ ప్రకటన చేశామో అదే స్థలంలో ప్రార్థన చేశాం తండ్రి. ఈ 2023వ సంవత్సరంలో కూడా ప్రభా సంతోషకరమైన వార్త ప్రకటన చేసి ప్రభా పిల్లైన వారిని ఆహ్వానించి ప్రభా ఈ స్థలంలో మరొకసారి ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ జ్ఞాపకం చేసుకోండి, వారి కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి రక్త సంబంధం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ స్తోత్రాలు. అందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ప్రతి అవసరంలో మీ నామములు చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి ప్రభా అయా మీ పక్షాన వారిని దీవిస్తుండగా, ఆశీర్వదిస్తుండగా ఈ ఉదయ కాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి తండ్రి. రక్షణ లేని వారి రక్షణ దయచేసి ప్రార్థన చేసిన తండ్రి. మీ స్తోత్రాలు. అయా అందరూ కూడా ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా మీ మాట హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో కృష్ణ మహారాజుకి, బోలో కృష్ణ మహారాజుకి, బోలో కృష్ణ మహారాజుకి. చూస్తారుగా ఫ్రెండ్స్, క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విధంగా ఉదయకాల సమయంలోనే గ్రామంలోని వీధులు తిరుగుతూ కోడలిలో
ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ గ్రామ అభివృద్ధి అంటే గ్రామ సస్యశ్యామలం కోసం, గ్రామ ప్రజల రక్షణ కోసం ఈ విధంగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క గీతాలను ఆలపిస్తూ పురవీధుల వెంబడి క్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ పాపుల రక్షణ కొరకు యేసుక్రీస్తు వారిని మీరు నమ్మాలని బోలో క్రీస్తు మహారాజుకి జై అంటూ నినాదాలు చేస్తూ ఈ గ్రామ పురవీధుల వెంబడి మా దండయాత్ర అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. మన ఇంటిలో పుట్టిన చిన్నపిల్లలకి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాం, ఎందుకంటే చిన్నపిల్లల పుట్టినరోజుకి ఎక్కడ లేని ఆడంబరాలు చేస్తాం. అలాంటిది లోక రక్షకుడు యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నుండి రక్షించడానికి జన్మించాడు. కాబట్టి ఈ యొక్క క్యారల్స్లో, ఈ దండయాత్రలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఈ ఉదయకాల సమయంలో పళ్ళు కొరికే చలిలో కూడా తిరుగుతూ యేసు యొక్క నామాన్ని పురవీధుల వెంబడి స్మరిస్తూ కొనసాగుతున్న ఈ దండయాత్ర కార్యక్రమం. చూస్తున్నారుగా, ఈ గీతాలకు సంగీతం వాయించడానికి నేనే చిన్న ప్రయత్నం చేస్తున్నా. చూడండి నా సంగీతం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏ భేదములు లేదు కనుక నా తండ్రి రాత్రి కాల సమయంలో జరిగే సువార్త సభలో పాల్గొన్న తండ్రి ఇంకా మీ మాటలు వినడానికి ఈ ప్రజలైన వారిని మీరు తోడుకురమ్మని మీ దీవునితో నింపమని నా తిరుడు యేసు పరిశుద్ధ నామమున. చూస్తున్నారుగా, మా సంఘస్థులందరూ కూడా సుమారు ఉదయకాలంలోనే 150 నుంచి 200 మంది ఈ క్యారల్స్లో ఈ సువార్త దండయాత్రలో పాల్గొనడం జరిగింది. అమ్మ బ్యాచ్ చాలా మంది ఉన్నారు వెనకాల. చూడండి, ఇది మా గ్రామంలోని ఒక భాగం. మాజీ సర్పంచ్ చీర్ల కమల సూర్యం గారి వీధి. ఇక్కడ ఒక సువార్త కార్యక్రమం అంటే దేవుని యొక్క జన్మదినాన్ని గురించి సంఘ పెద్దలు వివరించడం జరుగుతుంది. చూడండి, ఇదిగో సంగీత దర్శకులుగా నాకు ఈ అవకాశం కల్పించారు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఉత్సాహంగా ఈ యొక్క క్యారల్స్లో పాల్గొంటే జన్మదినం దేవుని యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొనడమే ఒక గొప్ప భాగ్యంగా మనం భావించాలి. చూస్తున్నారుగా, వీళ్ళందరూ కూడా మా సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ కూడా. ప్రతి ఒక్కరికి వందనాలు కూడా తెలుపుకుంటున్నాము. క్రీస్తు పూర్వము లోకములు సమాధానకర్తకు అధిపతి ఉన్నాడు అని ప్రభుకే క్రీస్తునేడు పుట్టెను అమ్మరానికి అంటే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి.
ఈ ఉదయకాల సమయంలో మేము చేయు దండయాత్ర యొక్క ముఖ్యాంశం ఏంటంటే లోకరక్షకుడు ఉదయించాడు. అసలు ఈ లోకరక్షకుడు ఎవరు, ఎందుకు ఉదయించాడు అంటే ప్రతి ఒక్కరము పాపులమే. ఎందుకనంటే మన యొక్క క్రియల ప్రకారం చూసినా, మన యొక్క జన్మ ప్రకారం చూసినా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనమందరము పాపులమేనని. ఇటువంటి పాపులకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే హక్కు గాని, అధికారం గాని, అవకాశం గాని ఎవరికీ లేదు. అటువంటి సమయంలో దేవాది దేవుడు ఎవరైతే యేసు ప్రభువుని నోటితో ఆయన రక్షకుడిని ఒప్పుకొని ఆయనను హృదయమందు అంగీకరిస్తారో అటువంటి వారికి దేవుడు చేసే కార్యాల వల్ల లేదా మనం చేసే దాన ధర్మాల వల్ల యేసు ప్రభు నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, యేసు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే వారి యొక్క పాపములు కడుక్కుంటారో అటువంటి వారు మాత్రమే దేవునితో ఉండే గొప్ప అవకాశాన్ని పొందుకోగలరు. అందుకనే మేమందరము ఉత్సాహంతో ఈ యొక్క శుభవార్తను మీ అందరికీ తెలియజేయాలని ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఈ వార్తను అంగీకరించాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము. ఆయన ద్వారా మాత్రమే మనము ఆ పరలోక రాజ్యం అనేది చేరుకోగలము. కావున ప్రతి ఒక్కరూ గ్రహించి ఇంకా మరిన్ని విషయాలు యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు ఉదయకాల సమయంలో 10 గంటలకు సెంటర్లో ఉన్న బెతెస్దా ప్రార్థనా మందిరమునందు జరగబోయే ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వర్తమానం విని దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాత్రి 6:30 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. చర్చి పక్కనే ఉన్న గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. దైవజనులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి అందరూ గ్రహించి దేవుని యొక్క సువార్తను అంగీకరించి దేవుని గురించిన గొప్ప సత్యాన్ని మీరందరూ కనుగొని దేవుని అంగీకరించి దేవుని యొక్క మార్గంలో నడవాలని, దేవుని యొక్క రాజ్యానికి మీరందరూ చేర్చబడాలని మా అందరి ఆకాంక్ష, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. కావున అందరూ ఈ ఆహ్వానాన్ని చూస్తుండగానే తెల్లారిపోయింది. సుమారు 5 గంటల ప్రాంతం ఇదొక ఏరియా, ఇందిరా కాలనీ అంటారు దీన్ని. రాజవరం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ యొక్క స్వార్థ యొక్క దృశ్యాలు. మెర్రీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా చూస్తున్నారు కదా. అందరూ కూడా చాలా ఉత్సాహంగాను సంతోషంగాను క్రీస్తు యొక్క జన్మదినానికి సంబంధించినటువంటి దండయాత్ర ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి, గ్రామస్తులందరూ తెలియజేయడానికి ఈ గ్రామ సంఘస్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క దండయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.
క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. ఇదిగో కేరళస్ అయితే ముగించుకుని మా చర్చ్ ప్రాంగణంలోకి అయితే రావడం జరిగింది. మరి ఉదయకాలంలో దండయాత్ర పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి సమయం 6 గంటలు కావస్తుంది. 6 గంటల సమయంలో ఈ దండయాత్ర కార్యక్రమం ముగించుకొని చర్చ్ దగ్గర దేవుని మందిరంలో చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుని ఎవరి గృహాలకు వారు వెళ్ళడానికి సమయం. చూడండి, ఇదంతా కూడా ఆ చర్చ్ ప్రాంగణం. చూస్తున్నారుగా, దండయాత్ర పూర్తి చేసుకుని చర్చిలో ఉండి చర్చిలో చివరిగా ప్రార్థించుకొని ఎవరి గృహాలకు వారికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి జాకోబాయ్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అనంతరం విజయదేవరాజు గారు దీవెనలతో బ్రహ్మయాత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మీ బ్రహ్మయ్య తన్నిచ్చి మీరు నన్ను తప్పక ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్.